తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీరు 2009లో చంద్రబాబు గారు లండన్ టూర్ టైంలో మిమ్మల్ని కలిశారు, మిమ్మల్ని టీడీపీకి రమ్మన్నారు. అయితే మీరు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబు గారికి, చిరంజీవి గారికి మీకు ఉన్న అటాచ్మెంట్ ఏంటి? అంటే నేను చిన్నతనం నుంచి స్కూల్ డేస్ నుంచి నాకు చిరంజీవి గారి అభిమానిగా పెరిగాను. సో మాకు చిరంజీవి గారు ఎలాగా స్వతహాగా సొంతంగా ఎదిగారు స్వయం కృషితో అన్న మోడ్లో మేము కూడా చిన్నతనం నుంచి ఇండివిజువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆయన చూస్తూ పెరిగి, అంటే ఇన్స్పిరేషన్ మీకు చిరంజీవి? ట్రూలీ ఇన్స్పైర్డ్ చిరంజీవి గారి కెరియర్తో. సో అదే ఇన్స్పిరేషన్తో మేము లండన్ వెళ్ళినా, మేము చదువుకున్న రోజుల దగ్గర నుంచి అలాగే వర్క్ వ్యాపారాలు చేసినప్పుడు కూడా ఇంకా చిన్నతనంలో అనుకునేవాడిని, ఒరే ఎప్పటికన్నా మనం బాగా డబ్బులు సంపాదించి చిరంజీవి గారితో సినిమా చేయాలరా అని అలా జర్నీ స్టార్ట్ అయిన వాళ్ళు. అంటే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా? లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను తర్వాత నేను కరెక్ట్గా నేను లండన్ నుంచి వచ్చే టైంకి ఆయన పొలిటికల్గా సినిమాలు ఆఫ్ చేసేయటం, సో ఆ మోడ్లో ఉన్నారు. కాబట్టి నేను అనుకోకుండా పాలిటిక్స్కి అదే రాజకీయాల్లోకి వద్దాము అని ఇండియా వచ్చే టైంలో నాకు ఫ్లైట్లో చిరంజీవి గారు కలవటం, ఆయన నేను ప్రజారాజ్యం అన్న పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాం, సో నీలాంటి యువకులు విద్యావంతులు కొంచెం ఎక్స్పోజర్ ఉండి ఇంటర్నేషనల్గా నేను కూడా కొత్త ఒరవడితో కొత్త మార్పుతో పార్టీ ఆలోచనలతో పార్టీ పెట్టడం జరిగింది అన్నప్పుడు నేను పొలిటికల్గా వచ్చినప్పుడు నేను ఏ వ్యక్తులకి ఏ వ్యక్తులకి వ్యతిరేకంగానో లేకపోతే ఏ పార్టీలు అన్నా కాకుండా నేను యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ ఇది లైక్ గోయింగ్ పాలిటిక్స్లోకి వెళ్ళి ఇలాగా కొత్త విధానం ఒక లోకల్ ఎకానమీని క్రియేట్ చేయాలి, లోకల్గా ఇంపాక్ట్ తేవాలి, ఈ ఇంపాక్ట్ని చూసి ఇండియా వైడ్ స్కేల్ అవ్వాలి, మిగిలిన అదర్ ఎంపీలు కానీ మిగిలిన అదర్ చేయాలని ఆలోచనతో ఉండేవాడిని. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రాడ్లో ఉంటున్నప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ మన ఊర్లో ఇలా ఎందుకు ఉండదురా, మన ప్రాంతంలో ఇలా ఎందుకు జరగదురా, ఎప్పుడు ప్రతిసారి ఎవ్రీడే అనుకుంటూ ఉంటాం. సర్లే ఇలా అనుకుంటా అంటే ఎప్పటికీ అందరూ ఇలాగే ఇక్కడ ఉండిపోతాం, సో నాలాంటి వాళ్ళు కొందరు ముందుకెళ్ళి ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచనతో నేను అప్పుడు వచ్చాను అనమాట. సో ప్రధానంగా అప్పుడు ఈ పార్టీ ఇదే చేయాలి లేకపోతే ఇలాగే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. మనకేంటంటే నేను వెళ్తే నేను హౌ కెన్ ఐ మేక్ ఏ డిఫరెన్స్, వెళ్ళిన పార్టీలోకి నా వంతు వాల్యూ ఎలా తేగలుగుతాను, నేను ఎలా పార్టీ కాంప్లిమెంట్ చేయగలుగుతాను అని అలాగా ఒరిజినల్గా రావడం జరిగింది. సో ఎప్పుడైతే చిరంజీవి గారు కలిశారో చిరంజీవి గారితో ఇప్పుడు అంత అభిమానించేవాడిని, ఆయనతో ట్రావెల్ చేయటం అంటే మాకు అందరికీ అది ఆ రోజుల్లో నాకు ఆయనే అడిగి తర్వాత ఆ పార్టీలు, ఎందుకంటే ముఖ్యంగా కాకినాడ ప్రాంతం అన్నింటిలో కూడా టికెట్ల మీద అంత డిమాండ్ ఉన్నా కూడా నన్నే ఎంపీ అభ్యర్థిగా పెట్టడం, అదే అప్పుడు ఆ రోజుల్లో ఇట్స్ లైక్ లాటరీ టికెట్ చిరంజీవి గారి దగ్గర ఆ విధంగా పనిచేయటం అన్నది. సో అప్పటి నుంచి మాకు చిరంజీవి గారితో అలాగే సంబంధాలు, ఆయన మీద అభిమానం అంతా అలా నడుస్తూనే. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. అది